దేవుని బిడ్డలారా, ఈ దినమున దేవుని వాక్యమును మనం ధ్యానం చేసుకుందాము. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనాన్ని ఈ దినమున చదువుకుందాము. వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. చిన్నమాట ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, నీ బంగారు పాదాలకు వందనాలు, పరిశుద్ధుడానికి స్తోత్రాలు, పరిశుద్ధ ఆత్మదేవానికి వందనాలు. చదవబడిన లేఖన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకున్నాము. ఆ వచనములో దాగి ఉన్నటువంటి నీ జ్ఞానాన్ని నీ బిడ్డలకు తెలియజేయండి. నీ మర్మాలు, నీ ప్రత్యక్షతలు, నీ మాటలు నీ ప్రజలకు తెలియజేయబడినట్లుగా సహాయం అందించమని, వాక్యము నీది, ప్రజలు నీ ప్రజలు కనుక నీ ప్రజలతో నువ్వు మాట్లాడి ముచ్చటించమని, ఆ వాక్యమును నన్ను నీ చేతిలో కప్పజెప్పుకుంటూ యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చదువుకున్నటువంటి వచన భాగాన్ని మనం ఒక్కసారి పరీక్షించినట్టయితే, వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును అన్నాడు. ఎవరు సాక్ష్యము చెప్పుట ముగిస్తున్నారు? ఎవరు సాక్ష్యం చెప్పుట ముగించగానే అగాధములో నుంచి క్రూర మృగం వస్తుంది అంటే, యేసయ్య రాకటకు ముందుగా ఇద్దరు సాక్షులు ఈ భూమి మీదికి రావాలి. దేవుడు ఇద్దరు ప్రవక్తలను ఈ భూమి మీదికి పంపించబోతున్నాడు. ఆ ప్రవక్తలు వచ్చి భూమి మీద 3.5 సంవత్సరాలు దేవుని పక్షమున నిలబడి ప్రజలకు దేవుని సువార్తను ప్రకటిస్తారు. కనుక ఆ 3.5 సంవత్సరములు అయిపోవడంతోనే అగాధములో నుంచి ఒక క్రూర మృగము పైకి వచ్చి వారిని చంపేస్తుంది అన్నాడు ఇక్కడ చదువుకున్న వచన భాగములో. ఈ అగాధములో నుంచి వచ్చు క్రూర మృగము ఎవరు? ఈ క్రూర మృగము అగాధములోకి ఎప్పుడు పోయింది? అగాధములోకి ఎందుకు పోయింది? ఈ అగాధం అనేది ఎక్కడున్నది అని మనం ఒకసారి ఆలోచన చేసే వారముగా ఉండాలి. ఎందుకోనంటే, ఈ ప్రకటన గ్రంథంలో చాలా సందర్భాలలో క్రూర మృగము గురించి చాలా అధ్యాయాలలో మాట్లాడాడు దేవుడు. యోహాను గారికి దేవుడు చూపిస్తే యోహాను గారు చూస్తూ ఈ విషయాలని ఈ యొక్క ప్రకటన గ్రంథంలో రాశాడు. కనుక చాలా సందర్భాలలో క్రూర మృగము క్రూర మృగము క్రూర మృగం అంటూ కనబడుతుంది మనకు ఈ ప్రకటన గ్రంథంలో. కనుక ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వచన భాగంలో కనబడుతున్న క్రూర మృగము అగాధములో నుండి వస్తుంది అన్నాడు. అలాగనే మరి ఒక వచనాన్ని మనం చదివినట్టయితే, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాము. మరియు 10 కొమ్ములను 7 తలలు గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూసి తిని, దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లును ఉండెను అన్నాడు. ఇక్కడ ఒక క్రూర మృగము కనబడుతుంది మనకు. ఈ క్రూర మృగము ఎక్కడి నుండి వస్తుందట? సముద్రములో నుండి వస్తున్నది అన్నాడు. ఈ సముద్రములో నుంచి వచ్చే క్రూర మృగానికి 7 తలలు ఉన్నాయి. ఆ తర్వాత 10 కొమ్ములు ఉన్నాయట. ఈ సముద్రములో నుంచి వచ్చే క్రూర మృగము అనగా ఏమిటి? ఆలోచన చేయాలి. ఆ తర్వాత మరికొంచెం ముందుకెళ్తే, ఇదే ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 11వ వచనంలో మరి ఒక క్రూర మృగము గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 11వ వచనంలో, మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చుట చూసి తిని, గొర్రెపిల్ల వంటి కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. అది ఘటసర్పము వలె మాటలాడుచుండెను. అది ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయిచున్నది అని ఇక్కడ ఒక క్రూర మృగము గురించి మాట్లాడుతున్నాడు. ఈ యోహాను గారు
ఈ దృశ్యాలను చూస్తున్నాడు. పరలోకంలోకి యోహాను గారు ఆత్మవశుడై వెళ్ళినప్పుడు ఆ దేవుడు ఏదైతే చూపిస్తున్నాడో కొన్నేమో చూసినవి రాస్తున్నాడు, కొన్ని దేవుడు తన నోటి ద్వారా చెప్పిన విషయాలను రాస్తూ వచ్చాడు ఈ ప్రకటన గ్రంథం అంతా. కనుక ఒక క్రూర మృగము అయిన చూస్తున్నప్పుడేమో అగాధములో నుంచి వచ్చాను అన్నాడు, మరి ఒక క్రూర మృగము సముద్రములో నుండి వచ్చాను అన్నాడు, మరి ఒక క్రూర మృగము భూమిలో నుండి వచ్చాను అన్నాడు. కనుక ఇక్కడ మనము గమనించవలసిన సత్యం ఏమిటంటే ఈ మూడు రకాలుగా వస్తున్న క్రూర మృగములన్నీ ఒకటేనా లేక వేరువేరుగా ఉన్నాయా అని మనము పరీక్షించాలి, పరిశోధించాలి, ఆలోచన చేయాలి. కనుక ఈ 3 రకాల స్థలాలలో నుంచి 3 వస్తున్నాయి అన్నాడు. కనుక ఈ 3 క్రూర మృగములు అంటే ఏమిటి? మరి ఇవి 3 కలిసి ఒకటే క్రూర మృగమా? ఒకవేళ 3 కలిసి ఒకటే క్రూర మృగం అయితే ఒకటే స్థలములో నుంచి రావాలి. ఒకటే స్థలములో నుంచి వస్తే 3 ఒకటే అవుతుంది. కానీ ఇక్కడ స్థలములు వేరుగా కనబడుతున్నాయి. ఒకటేమో అగాధములో నుంచి వచ్చిన క్రూర మృగం అంటున్నాడు, రెండవదేమో సముద్రములో నుంచి వచ్చే క్రూర మృగం అంటున్నాడు, మూడవదేమో భూమిలో నుండి వచ్చే క్రూర మృగం అంటున్నాడు. ఈ మూడు క్రూర మృగములు కనబడుతూ అవి 3 విధాలుగా కనబడుతున్నాయట. అగాధములో నుంచి వచ్చిన క్రూర మృగమేమో ఇద్దరితో యుద్ధము చేసి వారిని చంపును అన్నాడు. ఆ తర్వాత సముద్రములో నుంచి వచ్చే క్రూర మృగమునికేమో 10 కొమ్ములను 10 తలలు ఉన్నాయి అన్నాడు. తర్వాత భూమిలో నుంచి వచ్చే క్రూర మృగమునకేమో గొర్రెపిల్ల వంటి కొమ్ము వంటి 2 కొమ్ములు ఉండెను అన్నాడు. ఇక్కడ గొర్రెపిల్ల అనే పదమును వాడిండు. ప్రకటన గ్రంథం అంతటిలో గొర్రెపిల్ల అని మనకు కనబడిన చోటల్లా అది మనం యేసు ప్రభువుకు సూచన ఉన్నాయని మనం గుర్తెరగాలి. ప్రకటన గ్రంథంలో క్రూర మృగము వస్తున్నాను అని వాడిన ప్రతి మాట కాన్నల్లా అబద్ధ క్రీస్తుకు సాదృశ్యమై ఉన్నదనుకోవాలి. కనుక ఇక్కడ 3 రకాల క్రూర మృగములు కనబడుతున్నావంటే అబద్ధ క్రీస్తును మనం ఒక సందర్భంలో పోల్చుకోవాలి, అబద్ధ ప్రవక్తను కూడా అని మనం పోల్చుకోవాలి. కనుక ఈ విషయం మనకు అర్థం కావాలంటే మొదటిగా దేవుడు మనకు అర్థం కావాలి. దేవుడు త్రిత్వముగా ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడని మనము త్రిత్వాన్ని గురించి మనం తెలుసుకున్నాం. కనుక తండ్రి అయిన దేవుడుని గురించి మనము తెలుసుకున్నాము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంతటిలో. కుమారుడైనటువంటి దేవుడు అనగా యేసుప్రభుని గురించి మనం తెలుసుకున్నాము. యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మను గురించి మనం ప్రస్తావించాం. ఈ 3 మనకు అర్థం కావాలంటే యేసుప్రభు భూమి మీదకి వచ్చి బాప్తిసం పొందినప్పుడు మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం చూస్తే ఆడ మనకు క్లుప్తంగా త్రిత్వము కనబడుతుంది. మత్తయి సువార్త 3వ అధ్యాయము ఒకసారి అందరు తీసినట్టయితే 16వ వచనాన్ని చదువుతున్నాను. మత్తయి సువార్త 3:16లో అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసము పొందవలసిన నాడై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయన్ను నివారించి చూశాను. కానీ యేసు ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చడం మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చెను. కనుక అతడు ఇలాగు కానిచ్చెను. యేసు బాప్తిసము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూసెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు,
ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ యేసు ప్రభువు శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు. అతడు యోహాను చేత బాప్తీసం పొందాడు, ఒడ్డుకొచ్చాడు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పావుర రూపము ధరించుకొని యేసు ప్రభు మీదికి వచ్చి వ్రాలాడు. ఆ తర్వాత ఆకాశము తెరవబడి పరలోకముల నుంచి ఒక స్వరము వినబడుతుంది, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక స్వరము పరలోకములో నుంచి వినబడ్డట్టుగా యోహాను గారు చూశాడు. అంటే పరలోకంలో నుంచి తండ్రి మాట్లాడుతున్నాడు, ఈయనే నా ప్రియ కుమారుడు అంటున్నాడు. యేసుప్రభేమో శరీరధారిగా వచ్చి భూమి మీద బాప్తీసం పొందాడు. పరిశుద్ధాత్మ దేవుడేమో పావురం వలె వచ్చి తన మీద వ్రాలాడు. ఇలాగూ త్రిత్వముగా దేవుడు కనబడుతున్నాడు కనుక ఈ త్రిత్వాన్ని మనము చదువుకుని దేవుడు త్రిత్వమై ఉన్నాడు అనుకుంటున్నాం. అలాగనే ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంతటిలో సాతానుడు కూడా త్రిత్వముగా కనబడుతున్నాడు మనకు. దేవుడు ఏ విధంగానైతే త్రిత్వము కలిగి తన పని జరిగించుకుంటూ వచ్చాడో అదేవిధంగా సాతానుడు కూడా త్రిత్వము కలిగి ఉన్నాడు. వాడు కూడా త్రిత్వముగానే ఈ భూమి మీద పనిచేస్తున్నాడు. తండ్రి అయిన దేవునికి సాటిగా సాతానుడు ఘటసర్పము పనిచేయుచున్నాడు. కుమారుడైన యేసయ్యకు సాటిగా అబద్ధ క్రీస్తు పనిచేయుచున్నాడు. పరిశుద్ధాత్మ దేవునికి సాటిగా అబద్ధ ప్రవక్త పనిచేయుచున్నాడు. కనుక వీరు ముగ్గురు కూడా ఇటు దేవుడు ఈ భూమి మీద త్రిత్వము కలిగి పనిచేస్తున్నాడు, ఇటు సాతానుడు కూడా త్రిత్వము కలిగి పనిచేస్తున్నాడు. కనుక సాతానుడు త్రిత్వముగా ఉన్నాడని మనము ఎలాగో అర్థం చేసుకోవాలి అంటే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ఒకసారి పరీక్షించుదాం. చూడండి, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనం చదువుచున్నాను. మరియు ఆ ఘటసర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలగా చూసి తిని, అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమందంతట ఉన్న రాజులను పోగు చేయవలెనని వారి యుద్ధకు బయలువెళ్ళి అన్నాడు. ఈ యొక్క ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో మనకు క్లుప్తమైనటువంటి జవాబు ఒకటి కనబడుతుంది. ఘటసర్పము నోట నుండి అన్నాడు. అందుకనే ఘటసర్పం అని మనకు ఎక్కడ కనబడ్డా అది మనం సాతానుగా మనం దాన్ని గుర్తుంచుకోవాలి. క్రూర మృగము అని మనకు ఎక్కడ కనబడ్డా అది అబద్ధ క్రీస్తుకు మనము గుర్తుంచుకోవాలి. తర్వాత అబద్ధ ప్రవక్త అని మాట్లాడాడు. ఈ ముగ్గురి నోట నుంచి 3 అపవిత్రాత్మలు బయలు వెళ్ళాయట, లోకములోకి బయలు వెళ్ళి అవి సూచనలను అద్భుతములు చేయనట్టి దయ్యముల ఆత్మలే అన్నాడు. అవి ఇంకా ఈ లోకమందంతటున్న రాజులను పోగు చేస్తున్నాయట. అవి ఎవరిని పట్టుకుంటున్నాయి అంటే రాజులను పట్టుకుంటున్నాయి. లోకములో ఉన్న రాజులందరినీ పట్టుకొని ఆ రాజులందరినీ పోగు చేస్తున్నాయి అన్నాడు. కనుక ఒకటి అపవాది ఈ భూమి మీద పని చేయిస్తున్నాడు, రెండవది క్రూరమృగమైనటువంటి అబద్ధ క్రీస్తు పని చేయిస్తున్నాడు, మూడవది అబద్ధ ప్రవక్త కూడా ఈ భూమి మీద తన పని జరిగిస్తున్నాడు. కనుక ఈ అగాధములో నుంచి వచ్చే క్రూరమృగము అంటే అది అబద్ధ క్రీస్తుకు సాదృశ్యమై ఉన్నది. కనుక 10 తలలు 10 కొమ్ములు 7 తలలు కలిగిన క్రూరమృగము అనంటే అది అపవాదికి సూచన అయి ఉన్నది. తర్వాత భూమిలో నుండి వచ్చేటువంటి క్రూరమృగము
అంటే అది అబద్ధ ప్రవక్తకు సాదృశ్యమై ఉన్నది. కనుక ఈ మూడుగురు కలిసి ఈ భూమి మీద దేవునికి వ్యతిరేకమైనటువంటి పని చేసి మనుషులను పాపములో పడేస్తూ దేవుని రాజ్యమునకు వెళ్ళకుండా ఈ ముగ్గురు పని చేయిస్తున్నారు. ఒక దిక్కేమో దేవుడు ఈ భూమి మీద ఉన్న ప్రజలు పాపములో పడిపోకుండా నీతిమంతులు కావాలని, పరిశుద్ధులు కావాలని, సత్యవాక్యమును విని వాక్య ప్రకారం జీవించి దేవుని రాజ్యమునకు తీసుకెళ్లాలనేమో దేవుడు కూడా త్రిత్వముగా ఉండి పని చేయిస్తున్నాడు. కనుక ఈ అంత్య దినాలలో, చివరి దినాలలో యేసుప్రభు కూడా ఈ లోకంలో ఉండగా అబద్ధ క్రీస్తుని గురించి మాట్లాడాడు, అబద్ధ ప్రవక్తల గురించి మాట్లాడాడు. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో యేసుప్రభు ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు ఏమని మాట్లాడాడో చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాను. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రె చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు అన్నాడు. అబద్ధ ప్రవక్తలు వస్తున్నారు గొర్రె చర్మములు వేసుకొని, అంటే దేవుని సేవకుల వలనే వస్తున్నారట. గొర్రె అంటే యేసయ్యకు సాదృశ్యము. యేసయ్య పిల్లల వలె, యేసయ్య బిడ్డలమని చెప్పుకోను, సేవకులమని చెప్పుకుంటూ ఈ రోజులలో భూమి మీద ఈ యొక్క అబద్ధ ప్రవక్తలు లోకంలో వచ్చి ఉన్నారు అన్నాడు. వారు గొర్రె చర్మములు వేసుకొని వారు ఈ లోకంలో సంచరిస్తున్నారు, కానీ వారు క్రూరమైన తోడేళ్ళు. ఎందుకంటే ఈ అబద్ధ ప్రవక్తలు సత్యమును వారు ప్రకటించకుండా అబద్ధమును ప్రకటించేవారే ఉంటారు. ఆ తర్వాత మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసుప్రభు ఈ లోకంలో మరి ఒక్క మాటని మనకు తెలియజేశాడు. 24వ అధ్యాయము 24వ వచనము. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరిచెదరట. ఈ రాబోతున్న దినాలలో అబద్ధ క్రీస్తులు వచ్చి, అబద్ధ ప్రవక్తలు వచ్చి గొప్ప సూచక క్రియలు, మహత్కార్యములు జరిగించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు. మనుషుల దృష్టిని అద్భుతాల వైపు మళ్ళిస్తారు, స్వస్థతల వైపు మళ్ళిస్తారు, కానీ వాక్యము వైపు మళ్ళించే విధంగా ఉండరు. మరొక మాటని 1 పేతురు పత్రిక 2వ పేతురు పత్రిక మనం చూసినట్టయితే పేతురు రాసిన 2వ పత్రికలో కూడా పేతురు గారు కూడా ఆ విషయాన్ని మనకు ముందుగానే తెలియజేశాడు. చూడండి, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుచుందురు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గము దూషించబడును అన్నాడు. కనుక ఈ అబద్ధ ప్రవక్తలు అనేవారు ఈ లోకంలో ఉండి, ప్రజల్లో ఉండి వారు చేస్తున్నటువంటి బోధ ఏంటిదంటే నాశనకరమైనటువంటి భిన్నాభిప్రాయములను కలుగజేస్తారట. తర్వాత రహస్యముగా బోధిస్తారు అన్నాడు. వారు పోకిరి చేష్టలు చేస్తానన్నారు, సత్య మార్గమును దూషిస్తారు అన్నాడు. వారు అనేక లోబులై కల్పన వాక్యములను చెప్పుచు వీరి వలన మీ వలన లాభమును సంపాదించుకొందురు. వారికి పూర్వము నుండి విధించబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు అన్నాడు. కల్పనా కథలు చెప్పుతారు, లాభాలు సంపాదించుకుంటారు, సత్యవాక్యాన్ని చెప్పకుండా
వారికి ఇష్టమైనట్లుగా బోధ చేస్తామని చెప్పుకుంటూ ప్రజలను మోసము చేసే అబద్ధ ప్రవక్తలు లోకములో ఉన్నారు అన్నాడు అందుకని పేతురు గారు. కనుక ఈ అబద్ధ ప్రవక్తలు అనేవారు ఈ లోకంలోకి వచ్చి సత్య మార్గమును అనుసరించి నడవకుండా ప్రజలను అసత్యములో నడిపిస్తున్నారు, అబద్ధములో నడిపిస్తున్నారు. దేవుని వాక్యమును బోధించకుండా కల్పనా కథలు చెబుతారు. నవ్వించే విధంగా, కవ్వించే విధంగా, మనుషులను సంతోషపరిచే విధంగా ఈ కల్పనా వాక్యాలు, కల్పనా కథలు చెప్పి వారి ద్వారా లాభమును సంపాదించుకుంటారట. కనుక మరి ఒక మాటని చదివినట్టయితే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఈ యోహాను గారు కూడా మాట చెప్పాడు. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములో బయలువెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో మీరే పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఏ ఆత్మ చెప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదియే, ఇదివరకే అది లోకములో ఉన్నది అన్నాడు. క్రీస్తు విరోధి ఆత్మ కూడా వచ్చి ఉన్నది లోకంలోకి. ఆ విరోధి అయిన ఆత్మ వచ్చి చెబుతున్నటువంటి విషయం ఏంటిదంటే యేసుక్రీస్తు దేవుడు కాడు, యెహోవాయే దేవుడు అని యేసుక్రీస్తుని దేవుడుగా గుర్తించకుండా ఎవరైతే బోధ చేస్తారో అది దేవుని సంబంధమైనటువంటి వ్యక్తి కాదు, దేవుని ఆత్మ సంబంధమైన వ్యక్తి కాదు, అది క్రీస్తు విరోధి ఆత్మ అని మనకు క్లుప్తంగా దేవుని వాక్యము తెలియజేస్తుంది. అలాగనే ఈ యొక్క పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో మరి ఒక మాట పేతురు గారు తెలియజేయుచున్నాడు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడు. ఎవరిని మృంగాలని సాతానుడు కూడా వెతుకుచూ తిరుగుతున్నాడట. అంటే దీన్ని బట్టి మనకు పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో దేవుడు ముందుగానే విషయాలు ఎందుకు రాయించాడంటే అపవాదేమో గర్జించు సింహం వలె వెతుకుచూ తిరుగుతున్నాడట. అబద్ధ ప్రవక్తలు వచ్చి అద్భుతాలు, ఆశ్చర్యాలు, కల్పనా కథలు చెప్పుతూ ప్రజలని మోసం చేసి లాభం సంపాదించుకుంటున్నారు. అబద్ధ క్రీస్తు వచ్చి అసలు యేసుప్రభు దేవుడే కాడు అనేటువంటి విధానంలో బోధ చేస్తూ క్రీస్తు విరోధి ఆత్మ వచ్చి ఈ లోకములో పనిచేయుచున్నది. కనుక ఈ ముగ్గురు దేవునికి సంబంధమైనటువంటి చెప్పుకుంటూ దేవుని సేవకులమని, సేవకురాళ్ళమని చెప్పుకుంటూ అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు ఈ లోకములో పనిచేయుచున్నారు. కనుక ఈ అంత్య దినాలలో, చివరి దినాలలో మనం చదువుకున్నటువంటి వచన భాగంలో అగాధములో నుంచి వచ్చు క్రూర మృగము అని మనం చదువుకున్నామంటే ఇది అబద్ధ క్రీస్తుకు సాదృశ్యమై ఉన్నది. తర్వాత లోకములో నుండి అన్నాడు. ఒకటేమో భూమిలో నుంచి వచ్చే క్రూర మృగము, ఒకటేమో సముద్రములో నుంచి వచ్చే క్రూర మృగము అన్నాడు. అగాధం అనేది ఎక్కడ ఉన్నది? మొదటిగా మనకు ఈ అగాధమునకు ఈ క్రూర మృగము ఎప్పుడు పోయింది? అగాధం అనంటే ఈ భూమి మీద ఉండేటువంటి విధానం కాదు, భూమి క్రింది భాగంలో అగాధం ఉన్నది అన్నాడు. ఇంకొక వచన భాగాన్ని కూడా మనం ఈరోజు జ్ఞాపకం చేసుకున్నట్టయితే భూమి క్రింది భాగంలో అగాధం ఉన్నదట. ఈ భూమి క్రింది భాగానికి అగాధము ఏమున్నది? ఇంకా భూమి క్రింది భాగంలో పాతాళం ఉన్నది, పాతాళంలో అగాధం ఉన్నది అన్నాడు.
ఎవరన్నారంటే యేసు ప్రభు ఈ లోకంలో ఉండగా లూకా సువార్త 16వ అధ్యాయంలోకి మనము ఒక్కసారి చూసినట్టయితే ఈ లూకా సువార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు లాజరు కథ మనకు అందరికీ తెలిసిన విషయమే. కనుక ఈ భూమి మీద ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. ఇద్దరు కూడా పాతాళంలోకి వెళ్ళిపోయారు. ఒకరేమో నెమ్మది గల స్థలంలో ఉన్నారు, ఒకరేమో కాలుతున్న స్థలంలో ఉన్నారు. అప్పుడు ఈ ధనవంతుడు అడుగుతున్నాడు, ఆ లాజర్ను చూసి అబ్రహాముతో మాట్లాడుతూ, అబ్రహామా, నా దాసుడైన లాజరు యొక్క చిటికెన వేలితో ఒక నీటి చుక్కని నాకు అందించుము, నేను అగ్ని జ్వాలల చేత వేదన పడుచున్నాను, నన్ను ఈ వేదన నుండి తప్పించాలంటే నా ఒక నీటి చుక్కతోనే అలమటిస్తున్నాడు ఆ పాతాళంలో ధనవంతుడు. ఇద్దరు భూమి మీదనే ఉన్నారు, ఇద్దరు చనిపోయారు. ఒకరేమో మంచి నెమ్మది ప్రదేశంలో ఉన్నారు, ఒకరేమో కాలుతున్న స్థలంలో ఉన్నారట. కనుక అప్పుడు అబ్రహాం అంటున్నాడు, కుమారుడా, ఇక్కడి నుంచి అక్కడికి ఏది తీసుకొని పడదు, అది ఇయ్యబడదు. మీకు మాకు మధ్యన ఒక అగాధం ఉన్నది అన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ విషయాన్ని మనము చూసినట్టయితే మీకు మాకు మధ్యన ఒక అగాధం ఉన్నదట. ఈ 16:24 చదువుచున్నాను. తండ్రివైన అబ్రహామా, నాయందు కనికరపడి తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమంతయు నీకు ఇష్టమైనట్లు సుఖం అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టం అనుభవించనని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడి నుండి మీ వద్దకు దాటగోరు వారు దాటిపోజాలకుండునట్లు, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లు మాకును మీకును మధ్య మహా అగాధమున్నదని చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ అగాధం అనేటువంటి స్థలము భూమి క్రింది భాగములో పాతాళములో కనబడుతుంది. కనుక ఈ అగాధంలో నుంచి వచ్చే క్రూరమృగం అంటే ఈ భూమి మీద ఒక దినమున సాతాను యొక్క కుమారుడుగా ప్రపంచాన్ని పరిపాలించిన రాజుగా నిమ్రోదు అనే అటువంటి వ్యక్తి ఈ భూమి మీద కొంతకాలం రాజుగా ఉండి చనిపోయాడు. చనిపోయిన ప్రతి వ్యక్తి ఆత్మ పాతాళంలోనికే వెళ్ళిపోతుంది. కనుక ఆ పాతాళంలో ఈ ఆత్మ అక్కడ పాతాళంలో ఉన్నది ఇప్పుడు. కనుక ఒక దినమున ఆ పాతాళంలో నుంచి, ఆ అగాధంలో నుంచి మళ్ళీ భూమి మీదికి వస్తుంది. భూమి మీదికి వస్తుంది. కనుక అగాధంలో నుంచి వస్తుంది అన్నటువంటి మాటని మరి ఒక్కసారి మనం ఈ సందర్భంలో గుర్తు చేసుకుంటే, ప్రకటన గ్రంథము 17వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుచున్నాను, చూద్దాం. నీవు చూసిన ఆ క్రూర మృగం ఉండెను గాని ఇప్పుడు లేదు, అయితే అది అగాధ జలములలో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది అన్నాడు. అగాధ జలములో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది అన్నాడు. ఈ అగాధము అనంటే భూమి క్రింది భాగంలో నుంచి వచ్చి ఇంకా నాశనానికి పోతాడట. అంటే పాతాళములో నుంచి మళ్ళీ భూమి మీదకి వచ్చి ఈ భూమి మీద కొంతకాలము తన పనిని మళ్ళీ జరిగిస్తాడు ఈ యొక్క నిమ్రోదు ఆత్మ. ఆ ఆత్మ రావాలంటే ఒక దేహం కావాలి. ఆ దేహం ఎవరిదయ్యానంటే ఈ భూమి మీద కొంతకాలానికి దశరాజ్య కూటమి అనేది
ఏర్పడబోతుంది. ప్రపంచము అంతా ఒకే రాజుకు అధికారం ఇచ్చే విధంగా ముందు జరగబోతున్న సంభవాలలో యుద్ధాలు, కరువులు, భూకంపాలు ఇవన్నీ వస్తూ ప్రజలు అల్లకల్లోలం అయిపోయిన తర్వాత దశరాజ్య కూటమితో ఏర్పడి 10 మంది రాజులతో ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కలుగుతుంది ప్రపంచమంతట్లో. అప్పుడు ప్రపంచ రాజుగా ఒక వ్యక్తి ఉంటాడు. ఆ ప్రపంచ రాజు ఉండి కొంతకాలము ప్రపంచాన్ని పరిపాలిస్తాడు. అతడు చనిపోతాడు. అతని ప్రపంచ రాజు ఆత్మేమో పాతాళంలోకి వెళుతుంది. ఆ పాతాళంలో ఉన్నటువంటి నిమ్రోదు ఆత్మ వచ్చి ఈ యొక్క ప్రపంచరాజు దేహంలోకి వచ్చేస్తుంది. అప్పుడు అతడు లేస్తాడు. మళ్ళీ లేచి 3.5 సంవత్సరాలు మళ్ళీ భూమి మీద తన పని జరిగిస్తాడు. కనుక అగాధములో నుంచి వచ్చే క్రూరమృగం అనంటే అబద్ధ క్రీస్తుకు సాదృశ్యమై ఉన్నది. ఆ తర్వాత అగాధంలో నుంచి వస్తుందని అందుకనే ఆ అగాధంలో నుంచి వచ్చిన మాటను మళ్ళీ కింది వచనంలోకి వెళితే 7 రాజులు గలరు, 5 కూలిపోయిరి, ఒకడున్నాడు, కర్మవాడు ఇంకను రాలేదు, వచ్చినవాడు కొంచెము కాలం ఉండినదియు ఇప్పుడు లేనిదియునైన ఈ క్రూర మృగము ఆ 7 పాటు ఒకడునయ్యుండి తానే 8వ రాజగుసు నాశనమునకు పోవును అన్నాడు. అంటే 7 రాజులతో పాటు వాడు 8వ రాజు కావాలి. అంటే 7లో ఒకడై ఉండాలి, మళ్ళీ తానే 8వ రాజుగా కావాలి. కనుక 7 రాజులో మొదటి రాజును సూచిస్తున్నదంటే నిమ్రోదు ప్రపంచాన్ని పరిపాలించిన వాడు. అతడు చనిపోయి మళ్ళీ తిరిగి భూమి మీదకి పాతాళంలో నుంచి వచ్చి ఈ భూమి మీద ప్రపంచరాజు దేహంలో అతని ఆత్మ చొరబడి లేస్తాడు. అప్పుడు వాడు 3.5 సంవత్సరాలు మళ్ళీ క్రూరత్వము కలిగి ఈ భూమి మీద తన పరిపాలన జరిగిస్తాడు. దేవుడు వానికి ఇచ్చిన కాలము 3.5 సంవత్సరాలు. కనుకనే వాడు ఎప్పుడైతే వస్తాడో వాడు వచ్చిన తర్వాత మళ్ళీ అబద్ధ ప్రవక్త అనేవాడు కూడా భూమిలో నుంచి వస్తాడు అన్నాడు. భూమి అనగానే ఈ లోకము, సముద్రము అనగానే లోకము అన్నాడు. మళ్ళీ అందుకనే నీవు చూసిన జలములు అంటే జనాలను సూచిస్తున్నది. ఈ యొక్క 17వ అధ్యాయంలో ఒక స్త్రీ కనబడుతుంది. ఆ స్త్రీ ఆ క్రూర మృగముని మోస్తుంది అన్నాడు. కనుక నీవు చూసిన ఆ క్రూర మృగమును మోస్తున్న ఈ స్త్రీ జలములను సూచిస్తూ జలముల మీద కూసున్నది అన్నాడు. ఆ జలములు అనగానే భూమి మీద ఉన్నటువంటి జనాలు. అంటే ఈ భూమి మీద నుంచి జనాలలో నుంచి అబద్ధ ప్రవక్త వస్తాడు. భూమి మీద నుంచి ఒకడు వస్తాడు. వానికి గొర్రెపిల్ల వంటి 2 కొమ్ములు కలిగినవి ఉన్నాయంటే గొర్రెపిల్ల అంటే యేసయ్యకు సాదృశ్యం. కనుక యేసు ప్రభు భూమి మీద ఏ విధంగానైతే బలము కలిగి అధికారము కలిగి గొప్ప అద్భుతాలు స్వస్థతలు చేసి చచ్చిపోయిన వారిని లేపి ప్రజల మధ్యలో తన సువార్తను ప్రకటించాడో వీడు కూడా అలాగనే అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యాలు చేస్తాడు. ప్రజలను మళ్ళీ దేవుని నుంచి తప్పించే విధంగా అద్భుతాలు స్వస్థతలు చేసి ప్రజలను మోసం చేస్తాడు. వాడు ఆకాశంలో నుంచి అగ్ని దిగి వచ్చే విధంగా చేస్తాడట. చూడండి, ఈ 13వ వచనం చదువుతున్నాను. ప్రకటన గ్రంథము 13:13. అది ఆకాశములో నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగి వచ్చున్నట్లుగా గొప్ప సూచనలు చేయుచున్నది. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెప్పుచు మృగము ఎదుటచ్చే తనకి ఇయ్యబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది అన్నాడు. సూచక క్రియల చేత భూనివాసులను మోసం చేస్తాడు ఈ అబద్ధ ప్రవక్త కూడా. కనుక అబద్ధ క్రీస్తు పని జరిగిస్తున్నాడు, అబద్ధ ప్రవక్త పని జరిగిస్తున్నాడు, సాతానుడు కూడా ఈ భూమి మీద పని జరిగిస్తున్నాడు.
ఈ ముగ్గురు ఈ అంత్య దినాలలో, చివరి దినాలలో రాజులను పోగు చేస్తున్నారు అన్నాడు. రాజులను పట్టుకుంటున్నారట. లోకమందంతటా ఉన్న రాజులను పోగు చేసుకుంటూ వారిని జరగబో గొప్ప యుద్ధానికి వారు సిద్ధపరుస్తున్నాడు. కనుక ఈ అబద్ధ క్రీస్తు 3.5 సంవత్సరాలు భూమి మీద రాజ్య పరిపాలన చేస్తూ ప్రపంచ రాజుగా ఉండి ప్రపంచాన్ని పరిపాలిస్తూ దేవుని పిల్లల మీదకి భయంకరమైనటువంటి శిక్ష 666 అనే ముద్ర తీసుకొచ్చి పెట్టి వేయించుకో, లేకపోతే చంపేస్తాడు అనేటువంటి చట్టాన్ని తీసుకొస్తాడు. అబద్ధ ప్రవక్తనేమో ఒక ప్రతిమను చేయించి ప్రతిమకు నమస్కారం చేయండి, లేకపోతే మిమ్మల్ని చెరసి చంపుతానని అటు ప్రతిమకు మొక్కుమంటాడు. రెండవదిగా వాడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసి ప్రజలను మోసం చేసి అద్భుతాల వైపు స్వస్థతల వైపు ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తారు. కనుక ఈ 3 విధాలుగా ముగ్గురు వ్యక్తులు వచ్చి అంత్య దినాలలో, చివరి దినాల్లో సాతానుకు సమయం కొంచెమేనని తెలుసుకొని వాడు బహు క్రోధము గలవాడై సాతానుడు పని చేయిస్తున్నాడు, అబద్ధ క్రీస్తు పని చేస్తాడు, అబద్ధ ప్రవక్త కూడా పనిచేస్తారు. అప్పుడు భూమి మీద ఉన్న దేవుని బిడ్డలకు భయంకరమైన శ్రమలు కలుగుతాయి, హింసలు కలుగుతాయి. కనుకనే యేసుప్రభు కూడా మత్తయి సువార్త 24వ అధ్యాయము 20వ వచనములో ఇంకా ఆ దినములు శ్రమగల దినములు అన్నాడు. ఆ శ్రమలు భూమి పుట్టిన అట్టి శ్రమ కలగలేదు, ఇకన్నిటికీ కలగబోదు అన్నాడు. కనుక భయంకరమైన శ్రమలు దేవుని సంఘం మీదికి, దేవుని బిళ్ళ మీదికి రాబోతున్నాయి. కనుక ఆ రాబోతున్న శ్రమల గురించి మనము ఏమాత్రం పట్టించుకోకుండా సత్యవాక్యాన్ని గ్రహించి, దేవుని వాక్యాన్ని గ్రహించి వాక్య ప్రకారము జీవించే వారంగా ఉండాలి. వాక్యంలో మనం సత్యాన్ని తెలుసుకొని సత్యాన్ని గ్రహించుకుంటూ దేవుని బిడ్డలముగా మనం పరిశుద్ధత కలిగి, నీతి కలిగి జీవించాలి. కనుక ఇలా జరుగుతుంటే వీడు మళ్ళీ భూమి మీద ప్రపంచ రాజుగా పరిపాలన అయిపోగానే దేవుని ఆలయంలోకి వెళ్ళి, దేవుని మందిరంలోకి వెళ్ళి కూర్చొని నేనే దేవుణ్ణి, నాకే మొక్కుమని వాడు అలాగూ ప్రయత్నం చేసి ప్రజలందరినీ నాకే మొక్కుమని చెప్తాడు. నేనే దేవుణ్ణని కనపరుచుకుంటాడట. దానికి 2వ తెస్సలోనిక రాసిన పత్రిక 2వ అధ్యాయము ఒక వచనాన్ని మీకు చూపించాలి దినమున. చూడండి, అది 2వ తెస్సలోనిక రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఈ మాట మనకు కనబడుతుంది. 4వ వచనం చదువుతున్నాను. 2వ తెస్సలోనిక రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుతున్నాను. ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో దానిని అంతటిని ఎదిరించుచు, దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. వాడు దేవుడనని కనపరుచుకొని దేవుని ఆలయంలో కూర్చుంటాడట. అప్పుడు పరలోకంలో నుంచి యేసయ్య భూమి మీదకి వచ్చి ఈ ముగ్గురిని పట్టి బంధిస్తాడు. కనుక ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూసినట్టయితే, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతున్నాను. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలను చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఆ క్రూర మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకములతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి అన్నాడు. కనుక ఈ యొక్క అబద్ధ క్రీస్తును, అబద్ధ ప్రవక్తను పట్టేసి యేసుప్రభు వచ్చి వీరిద్దరిని పట్టుకొని ప్రాణముతోనే అగ్ని గంధకముల గుండములో వీరిద్దరిని వేస్తాడట. ఆ తర్వాత మరి ఒక దేవదూత వచ్చి, ఆ దేవదూత అగాధము మీద అధికారం కలిగిన దేవదూత వచ్చేదన్నాడు.
20వ అధ్యాయం మొదటి వచనములో, మరియు పెద్ద సంఖ్యలను చేతపట్టుకొని అగాధం యొక్క తాళపు చెవి గల యొక్క దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూసితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటుపిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టవలెను అన్నాడు. కనుక ఈ యొక్క ముగ్గురు కూడా దేవుడు బంధించి వేస్తాడు, భూమి మీద నుంచి తీసివేస్తాడు. అబద్ధ క్రీస్తుని బట్టి, అబద్ధ ప్రవక్తను బట్టి ప్రాణముతోనే అగ్ని గంధకముల గుండములో నరకములో వేస్తాడు. ఈ అపవాదిని పట్టుకునేమో మళ్ళీ వాణ్ణి కూడా అగాధములో బంధిస్తాడట 1000 సంవత్సరములు. ఈ భూమి మీద ఇంకా ఈ ముగ్గురు పాపానికి కారణమైనటువంటి వ్యక్తులు కూడా లేకుండా పోతే అప్పుడు భూమి మీద యేసయ్య 1000 ఏళ్ల పరిపాలన జరిగిస్తాడు. 1000 ఏళ్ల పరిపాలన జరిగిస్తాడు. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో నీతి పరిపాలన, న్యాయ పరిపాలన ఉంటుంది. అప్పుడు ప్రజల్లో అన్యాయాలు, అక్రమాలు, మోసాలు ఉండకుండా ఇన్ని రోజులు పరిపాలించిన పరిపాలనకు వ్యతిరేకముగా ఒక అద్భుతమైన పరిపాలన యేసయ్య భూమి మీద ఉండి జరిగిస్తాడు. యెరూషలేములో దావీదు సింహాసనం మీద యేసుప్రభు కూర్చొని ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరినీ, మనము కూడా ఈ భూమి మీదకి వస్తాము మధ్యాకాశంలో నుంచి, మనందరం కలిసి భూమి మీద 1000 ఏళ్ల పరిపాలనలో మనం ఉంటాము. అప్పుడు ఈ భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన, నీతి పరిపాలన, న్యాయ పరిపాలన, పరిశుద్ధమైన పరిపాలనగా ఉండుకుంటూ దేవుని రాజ్య పరిపాలన ఏ విధంగా ఉంటుందో అప్పుడు మనుషులు తెలుసుకుంటారు. అప్పుడు ఆఖరి తప్పులు కూడా ఉండకుండా దేవుడు అనేకులకు చక్కటి పరిపాలన అనుగ్రహిస్తాడు. దానినే 1000 ఏళ్ల పరిపాలన అంటాం. కనుక దేవుని పిల్లలారా, ఈ 1000 ఏళ్ల పరిపాలన దేవుని పిల్లలు మాత్రమే ఉంటారు. యేసయ్య భూమి మీద ఉంటాడు. యెరూషలేములో దావీదు సింహాసనం మీద కూర్చొని ఆయన రాజ్య పరిపాలన చేస్తాడు. కనుక అబద్ధ క్రీస్తు, అబద్ధ ప్రవక్త, సాతానుడు అనే ముగ్గురు కూడా ఈ చివరి దినాల్లో, అంత్య దినాలలో వారు ఎంతగానో ప్రయత్నం తిరుగుచూ ప్రజలని మోసం చేస్తూ, పాపంలో పడేస్తూ నరకానికి తీసుకెళ్లే విధానంలో పనిచేయిస్తున్నారు. ఒకవేళ దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు త్రియేకుడిగా పనిచేసి ప్రజల్ని రక్షించాలని చూస్తున్నారు. కనుక మనము సత్యము తెలుసుకొని, వాక్యము గ్రహించి, వాక్య ప్రకారం జీవించుకుంటూ మన భక్తి జీవితాన్ని కొనసాగించుకుంటూ ఎట్టకేలకు దేవుని రాజ్యమును స్వతంత్రించుకునే విధంగా మనం బ్రతకాలి. యేసుక్రీస్తు రక్తం ద్వారా మన పాపములు కడుక్కొని పరిశుద్ధులుగా చేసుకొని దేవుని రాజ్యంలో ఉండాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.